ప్రేమించాలి, కుటుంబాన్ని ఏ రీతిగా ప్రేమించాలి అనేటటువంటి వాక్య భాగాన్ని నేర్చుకున్నాం. ఆ తర్వాత ఎవరి గురించి నేర్చుకున్నాం? స్త్రీల గురించి. అంటే అక్కల పాత్ర ఏంటి, కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎట్లుండాలనేది నేర్చుకున్నాం. ఎవరైనా వినకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి ఆ వీడియోలు మీరు చూసి వినండి. ఈరోజు ఈ రెండింటి గురించి మాట్లాడుకున్నాం, కానీ పిల్లల గురించి మనం మాట్లాడుకోవాలి. భవిష్యత్ తరాలు పిల్లలు. దేవునికి స్తోత్రం. అర్థమైందే కాదా? నేటి బాలలే మరి పౌరుల గురించి మనం చర్చించుకోవద్దా? వారి గురించి వాక్యం వినొద్దా? వినాలా వద్దా? వినాలి. పిల్లల గురించి మనం నేర్చుకోవాలి. పురుషుల గురించి నేర్చుకున్నాం, అక్కల గురించి నేర్చుకున్నాం. ఈరోజు పిల్లల గురించి మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. చిన్న వాక్య భాగాన్ని చదివి మనం ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. బయటికి వాళ్ళందరూ వచ్చారా? ఏమండి, అందరూ బయట వాళ్ళందరూ రావాలి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగం. మేము ధ్యానము చేయబోచుండగా మీరే మీ కృపనిచ్చి కాపాడమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని, నాయన నీ మాటలను మేము ధ్యానిస్తుండగా మీరే మీకు సహాయం దయచేసి కాపాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాల్యంలోనే మన పిల్లల్ని సరిచేయాలి అని వాక్యం తెలియచేస్తూ ఉంది. బాల్యంలోనే మీరు అన్ని వారికి నేర్పించాలి. బాల్యంలోనే ఆయన ఏ పని చేయాలి, ఎక్కడేం చేయాలి, ఎలాంటి జీవితం ఆయన కలిగి ఉండాలి, ఎలాంటి బ్రతుకు ఆయన కలిగి ఉండాలి, ఏవి చేయకూడదు, ఏవి చెయ్యొచ్చు, మంచి మాట ఏది, చెడ్డ మాట ఏది, మంచి పనులేవి, చెడ్డ పనులేవి, ఇవన్నీ కూడా మనము నేర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎవరికి చెప్పాలి? ఎవరికమ్మా? పిల్లలకి. ఏమండి, బాలుడు అంటే అమ్మ, మాకు అమ్మాయిలే అండి అందరూ, కాబట్టి మగపిల్లలు ఏమి లేరని మీరు అనుకోబాకండి. బాలుడు అని అంటే పిల్ల, ఎవరైనా సరే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్న స్వభావం కలిగినటువంటి వారికి అందరికీ, 7 సంవత్సరాల లోపు వారికి అందరికీ ఈ మాట వర్తిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పిల్లల్ని ఎలా పెంచుతామో వారు అలా రేపటి రోజున జీవించేటటువంటి వారై ఉన్నారు. అర్థమవుతుందండి? వింటున్నారా? ఒక్కోసారి ఈ మధ్య మనం పిల్లలకు బూతి మాటలు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు, కానీ వారు ఏం మాట్లాడుతున్నారు? చెప్పాలి, ఏం మాట్లాడుతున్నారమ్మా? బూతి మాటలే మాట్లాడుతున్నారు. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఫోన్ వచ్చిన కాడి నుంచి మరి అన్నీ అయ్యే. ఈ మధ్య తల కింద చేయబెట్టి తగ్గేదేలే అంటాం. అంటే ఎవరి కోసం తగ్గొద్దా? దేవుని కోసం తగ్గొద్దా? తగ్గాలి కదా. ఇలా అనేక రకాలైనటువంటి దాని మాట, దాని అర్థం తెలియదు, దాని భావం తెలియదు, దాని ఉచ్చారణ మాత్రం వారికి తెలుసు. ఆ మాట నేస్తున్నారు, వాళ్ళకిలాగా ఉండాలనుకుంటున్నారు. కానీ దానికంటే ముందు ఎవరు పిల్లలకి ఆదర్శం అంటే 1 నుంచి 3-4 సంవత్సరాల దాకా తల్లిదండ్రినే గమనిస్తారు వాళ్ళు. ఎవరినండి? తల్లిదండ్రులనే. తండ్రి వాళ్ళ హీరో, తల్లే వారికి హీరోయిన్. కాబట్టి ఆమె ఉంటుందో చూస్తారు, ఎట్లా ఉంటుందో గమనిస్తారు, దాని ప్రకారంగా ఉండడానికి ఇష్టపడతారు. తండ్రి ఎట్లా ఉంటున్నాడో చూస్తారు, తండ్రిలా ఉండడానికి వారు ప్రయాసపడుతూ ఉంటారు. అర్థమవుతుందండి? లుంగీ కట్టుకుంటే నాకు కూడా లుంగీ అండాలి, నిక్కర్ వేసుకుంటే నాకు కూడా నిక్కర్ అని, ఆటలాడుతుంటే వాళ్ళతో కలిసి ఆడాలని, లేకపోతే వాళ్ళతో కలిసి వారు ఏం చేస్తే అది చేయాలని, వారు ఏ పని పడితే ఆ పని కాడ వీరు ఉండాలని, నేను అని చెప్పి వెనకాల వచ్చి నిలబడతా ఉంటారు పిల్లలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఎవరు అని అంటే మీరే. దేవునికి స్తోత్రం. కన్నవారే పిల్లలకి ఆదర్శప్రాయులు, హీరోలు, సమస్తమైనటువంటి గొప్ప కార్యాలకు మీరు ఎలా చేస్తున్నారు? మీరు మోకరించి ప్రార్థన చేస్తే మీ పిల్లలు కూడా ఏం చేస్తారు?
చెప్పాలమ్మా, ఏం చేస్తారమ్మా? మోకరించి ప్రార్థన చేస్తారు. మీరు గనక మోకాళ్ళు వేయకుండా అరే మేము పక్కన పోయి కూర్చోంటే నేను పోను అంటాడు ఆయన. నువ్వెక్కడుంటే నేను అక్కడే, కానీ అమ్మ దగ్గర నేను పోను, అమ్మతో నేను ఉండను అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మీరు ఏం చేయాలి అని అంటే చిన్నప్పుడే మీ పిల్లలకి ప్రార్థన అంటే ఏంటిదో నేర్పించాలి. భక్తి జీవితం అంటే ఏంటిదో నేర్పించాలి. మంచి జీవితం అంటే ఏంటిదో తెలియచేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ పిల్లలు ఎట్లున్నారు? ఆల్రెడీ చాలామంది పిల్లలు చేయి దాటిపోతున్నటువంటి పరిస్థితి. కొంతమంది పిల్లల గురించి నేను సాక్ష్యం వింటే ఒక్కొక్కసారి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. ఏమన్నా తెలుసా? ఏమండి పాస్టర్ గారు, మొన్న మా అమ్మాయి నీవు వస్తేనే నేను చర్చికి వెళ్తాను కానీ లేకపోతే రానని చెప్పిందండి, అంత పట్టుబట్టిందండి మా అమ్మాయి అని చెప్తారు గొప్పగా. ఏమండి, మంచి మాటైనా చెడ్డ మాట? మంచిదైనా చెడ్డదా? ఏమండి, ఎవరు పట్టుబట్టారటండి? మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఏమండి, మా టైంలో మా కాలంలో బలవంతంగా తీసుకొచ్చేవాళ్ళు. ఎవరు? ఎక్కడికి? మందిరానికి. అర్థమైందండి? కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలు చూడండి, వెళ్దాం పద అంటున్నారు, రానంటుంది ఎవరు? తల్లిదండ్రులు. ఏమండి, ఎవరు పెద్దోళ్ళు ఇప్పుడు? ఎవరికి మంచి మనసు ఉంది? ఏమా, ఎవరికి మంచి మనసు ఉంది? పిల్లలకి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ఇదిగో పిల్లల మనస్సు కలిగి మీరు జీవించండి. దేవునికి స్తోత్రం. అలాంటి వారిదే పరలోక రాజ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ పిల్లల పరిస్థితి ఏంది? ఎలా పెంచుతున్నారు? ప్రార్థన నేర్పిస్తున్నారా? వాళ్ళు వినేటట్టు బూతులు మాట్లాడుతున్నారా? వాళ్ళు చూసేటట్టు మీరు ఏదన్నా తాగుతున్నారా? వాళ్ళు చూసేటట్టు మీరు ఏదైనా చేస్తున్నారా? ఆలోచన చేయండి. ఒకానొక గ్రామం వెళ్ళాను, గొత్తె ప్రజలు నివసించేటటువంటి గ్రామం. వెళ్తే పిల్లలందరూ పడుకొని ఉన్నారు. పిల్లలందరూ పడుకొని ఉన్నారు. పెద్దమ్మాయి ఒకటి, ఆమె ఊగుతూ ఇట్లా ఊగుతూ చేస్తుంది. పెగే ఆంగా ఏమైంది, ఎందుకు ఇట్లా ఉన్నావు అని అంటే, మైలో రుంటోర్ బాతది అది సారా, దాన్ని బియ్యంతో తయారు చేస్తారు, అది వీళ్ళు తాగారు జావ అనుకొని. చిన్నపిల్లలేమో కొంచెం తాగారు, వాళ్ళు పడుకున్నవి నిద్రపోతున్నారు. యూరిన్ అక్కడే, తెలియట్లేదు, స్పృహలో లేరు వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక చూడు ఏమైంది, మీకు అందరికీ ఏమైంది? పిల్లలంతా అట్లనే పడుకొని ఉన్నారు. ఏమైందమ్మా అని అంటే ఆమె చెప్తుంది, మా నాన్నలో అది దాచిపెట్టారు, మేము తాగాం తెలియక. ఎట్లున్నాం? ఇది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళు వాసన చూస్తే భయంకరమైనటువంటి పులుపు వాసన. కాబట్టి ఇలా చాలామంది తెలియకే ఇది పాపం అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు పెద్దోళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చూశారు, చేస్తున్నారు, తాగేస్తున్నారు. కాబట్టి దయచేసి మన జీవితాల్లో పిల్లల్ని చాలా మంచిగా జాగ్రత్తగా చూడండి అని వాక్యం తెలియజేస్తుంది. వాక్యం ఏమంటుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పిల్లలు చూసేటట్లు మీరు చెయ్యాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, చెయ్యకూడనివి పనులు కొన్ని ఉన్నాయి, చెప్పాల్సినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి, చెప్పకూడనటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. పిల్లలు చూసేటట్లు మీరు కోపంతో ఇసిరేశారనుకోండి, ఏమండి, పిల్లలు చూసేటట్టు కోపంతో మీరు ఇవన్నీ చికాకు చేశారనుకోండి, రేపు పొద్దున ఓహో కోపం వస్తే ఇవన్నీ చెయ్యాలేమో అని చెప్పి వాళ్ళు అనుకొని మీలాగా వాళ్ళు యాక్ట్ చేయడానికి మొదలు పెడతారు. అర్థమవుతుందండి? కొంతమందికి ఒకప్పుడు ఫోన్లు బాగా పగిలిపోయాయి, కోపం వస్తే ఏం చేసేవాళ్ళు చెప్పాలా? ఏం చేసేవాళ్ళండి? నష్టం ఎవరికి? మళ్ళీ దాన్ని కొనేదాకా నాకు అన్నం వద్దు, నాకేం కావాలా చెప్పాలమ్మా, ఏం కావాలా? ఫోనే కావాలి. ఎవరు పగలగొట్టమన్నారు? ఎవరు నష్టపోమన్నారు? కోపం వస్తే 2 నిమిషాలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? దయచేసి ఆలోచన చేయండి. కోప్పడండి, తప్పు కాదు, కానీ పాపం మాత్రం చేయొద్దు. అదే వాక్యం అంటుంది. మీరు కోప్పడండి, తిట్టండి, కానీ మీ దగ్గర ఉన్నటువంటి వస్తువు ఏది పాడు చేయడానికి వీలు లేదు. అర్థమవుతుందండి లేదా? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాళ్ళు చూసేటట్లు కొట్టుకోవద్దు, వాళ్ళు చూసేటట్లు తిట్టుకోవద్దు,
వాళ్ళు చూసేటట్లు మీ ఇంట్లో సామాను పాడు చేయవద్దు. వాళ్ళు చూసేటట్లు ఎవరితోనూ కూడా మరి అగౌరవంగా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మీరు వారికి నేర్పేటటువంటి మంచి మాటలు, మార్గము. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలానే ఒక తల్లి ఏం చేసిందంటే, మా ప్రజలంతా బానిసత్వంతో మగ్గిపోతున్నారు, ఇశ్రాయేల్ ప్రజలంతా ఇబ్బందులతో ఉన్నారు, కాబట్టి నేనేం చేస్తాను అని అంటే, ప్రభువా నాకు ఒక బిడ్డని అని ప్రార్థన చేయంగా దేవుడు ఒక బిడ్డనిచ్చారు. ఆ ప్రాంతంలో ఒక చట్టం వచ్చింది. ఏంటిది అని అంటే, పురుషులందరినీ చంపేద్దాం, ఎందుకంటే వీళ్ళు పురుషులు ఎక్కువైతే కనుక మన మీద తిరుగుబాటు చేసి యుద్ధం చేస్తారనే సదుద్దేశంతో వాళ్ళు ఏం చేశారన్నట్టు పురుషులందరినీ చంపేస్తూ ఉంటే, ఆ తల్లి ఏం చేసిందంటే, ఆ బిడ్డను కాపాడుకోవటం కొరకు ఒక జమ్మి పెట్టెను తయారు చేసి నదిలో వదిలేసింది. ఏం చేసిందండి? పైగా ఆ నదిలో ఉన్నటువంటి ఆ బిడ్డకి కాపల ఎవరు అని అంటే, సొంత అక్క. ఎవరండి ఆమె? చెప్పాలి, ఎవరు? సొంత అక్క. అమ్మ, ఆ ఉయ్యాల్లో ఉన్నటువంటి ఆయన నీ తమ్ముడు. ఈ ప్రాంతంలో, ఐగుప్తు ప్రాంతంలో ఒక చట్టం చేశారు. ఏం చట్టమో తెలుసా? పుట్టిన ప్రతి బిడ్డను, మగపిల్లలందరినీ చంపేయమనేటటువంటి చట్టం చేశారు. కాబట్టి అమ్మా, దయచేసి ఆ పెట్టెలో ఉన్నటువంటి బాబుని నువ్వు కనిపెడతా ఉండు. దేవునికి స్తోత్రం. మిరియాంకి ఇంకేం పని లేదు, వెళ్ళి ఉదయాన్నే తినటం, వెళ్ళి ఆ జమ్మిపెట్టెలో ఉన్నటువంటి ఆ బిడ్డను చూస్తూ ఉంది. ఒకరోజు ప్రవాహం ఇటు అటు ఎక్కువైపోయి రాణిగారు వచ్చేట టయానికి, ఫరో గారు కుమార్తె వచ్చేట టయానికి ఈ పెట్టె అటుగా పోయింది. ఏంటి అని చెప్పి తీసి చూస్తే దాంట్లో బిడ్డ ఉన్నాడు, బాబు ఉన్నాడు. ఏమండి? ఆ బాబుని ఎత్తుకొని, ఈయనను నీళ్ళ నుంచి నేను తీశాను కాబట్టి ఈయనకేం పేరు పెడతా? మోషే అని పేరు పెడతా. దేవునికి స్తోత్రం. మోషే అని పేరు పెట్టింది. పెట్టి చూడంగానే మిరియాం ఉరికొచ్చింది. అమ్మా, రాణిగారు శిరస్సు వేసి నమస్కరించింది. ఈ బిడ్డ ఎవరో నీకు తెలుసా అంటే, తెలుసమ్మా, ఎవరో దూరపోళ్ళు ఇట్లా వదిలేసి వెళ్ళిపోయారు, మీకు కావాలంటే పాలిచ్చేటటువంటి తల్లి ఒక ఆమె ఉంది, చిన్న బిడ్డ కలిగినటువంటి తల్లి ఒక ఆమె ఉంది, కాబట్టి ఆమె దగ్గరికి తీసుకెళ్ళి పెంచమంటారా అని చెప్పి సలహా ఇచ్చింది. ఎవరికి? రాణి గారికి. ఇచ్చేపటికి ఇదేదో మంచి ఐడియా కదా, తీసుకొని పో, ఈయన నా కొరకు పెంచని చెప్పి రాణిగారు అప్పుడప్పుడు వస్తువులు పంపటం, మిరియామేమో ఎత్తుకొని ఇప్పుడు అఫీషియల్ బిడ్డ అయిపోయింది. ఒకప్పుడు దొంగచాటుగా పెరిగినటువంటి మోషే ఇప్పుడు అఫీషియల్గా పెరుగుతున్నారు. ఎవరి సంరక్షణలో? రాణిగారి సంరక్షణలో. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ బిడ్డ పెరిగేటప్పుడు తల్లి చెప్పినటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమండి. ఇదిగో నాయన, ఈ దేశం మనది కాదు, ఈ ప్రాంతం మనది కాదు, మన ప్రజలందరూ ఇక్కడ మగ్గిపోతున్నారు బానిసత్వం చేత, ఇది మన ప్రాంతం కాదు, మనం ఆరాధించేటటువంటి దేవుళ్ళలో వీళ్ళెవరూ కాదు, కాబట్టి నీవు అఫీషియల్గా పెరుగుతున్నావు రాణిగారి సమక్షంలో, కాబట్టి నువ్వు పెద్దవాడైనప్పుడు వీటిలో నుంచి నువ్వు ఏది కూడా తప్పిపోక, అలాంటి అన్య ఆచారం నీకు రాక, అన్య జీవితం నీకు రాక, నీవు దేవుని మహిమ కొరకు నువ్వు బ్రతకాలి నాయన అని చెప్పి చిన్నప్పుడే ఆమె ప్రార్థన నేర్పించింది, భక్తి జీవితం నేర్పించింది, స్వేచ్ఛ గురించి చెప్పింది. ఇది మన స్థిర నివాసం కాదని తెలియచేసింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పాలు మరిచాడు, పెద్దవాడైన తర్వాత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వచ్చేపాటికి ఆయనను హేరోదు దగ్గర తీసుకుని వెళ్ళారు, నిలబెట్టారు, సకల విద్యలన్నీ నేర్పించారు. ఏమండి? అన్ని విద్యలు వచ్చు. ఆయన ఒక గొప్ప ఇంజనీర్, ఆయన గొప్ప వేటకారి, ఆయన గొప్ప యోధుడు, ఆయన గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి మోషే గొప్ప నాయకుడిగా తయారయ్యాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే, ఇవన్నీ ఆయన నేర్చుకున్న, ఇవన్నీ ఆయనకు తెలిసిన, మనసులో అమ్మ చెప్పినటువంటి మాటలు ఆయనకి గుర్తున్నాయి. ఇదేది కూడా ఈ దేశం మనది కాదు, మన దేవుడు ఇశ్రాయేల్ దేవుడు, ఈ దేవుడు కాదు, మనం ఇక్కడ బానిసత్వంలో మగ్గిపోతున్నాం నాయన, ఇక్కడంతా కాయ కష్టం చేసుకుని బ్రతుకుతున్నాం అని చెప్పి ఆమె చెప్పినప్పుడు ఆ మాటలన్నీ మనసులో ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఇద్దరు ఇశ్రాయేలీయులు కొట్టుకుంటుంటే, మీకు అనిపించా మీరిద్దరెవరు?
చెప్పాలి, మీరిద్దరెవరు? ఇశ్రాయేలీయులయ్యా, మీరు అన్నదమ్ములయ్యా, మీరు కొట్టుకోవడం పోండి అని చెప్పి గద్దించి వెళ్ళిపోయాడు. అంతకుముందు ఏం జరుగుద్దంటే, ఒక ఐగుప్తీయుడును ఒక ఇశ్రాయేలీయుడు ఇద్దరు, ఆయన కొడతా ఉంటాడు, ఈయన బాధపడతా ఉంటాడు. ఆయన ఒక దెబ్బ చేత చంపేస్తాడు. చంపేసిన తర్వాత వెళ్ళి మట్టిలో పూడ్చిపెడతారు. పూడ్చిపెట్టి ఆ తర్వాత ఈ సమస్య జరుగుతుంది. ఎవరు? ఇద్దరు ఇశ్రాయేలీయులు కొట్టుకుంటా ఉంటే వాళ్ళని వచ్చి గద్దిస్తే, ఓహో నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు ఒకడిని చంపి మొన్న ఇటుకల కింద పెట్టలేదా, పూడ్చిపెట్టలేదా, నాకు తెలియదు అనుకున్నావా, వీళ్ళు ఎలవా నువ్వు నాకు చెప్పటం ఏంటి అని అంటే బాధ అనిపించి, భయం అనిపించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పారిపోతాడు. కానీ ఆయన పారిపోయినప్పుడల్లా తల్లి చెప్పినటువంటి మాటలు ఆయనకు గుర్తున్నాయి. దేవునికి స్తోత్రం, గుర్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎట్లా అంటే ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాస్యకుడు గద్దింపునకు లోబడడు. దేవునికి స్తోత్రం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. ఈ లోకంలో ఇక పారిపోయి అనేక రకాలైనటువంటి హింసలు పడ్డాడు, శ్రమ పడ్డాడు. నా తల్లి చెప్పినటువంటి మాట అసలు నేను ఎందుకు ఇట్లా అని చెప్పి బాధపడుతున్నటువంటి సమయంలో దేవుడు ఆయనకు సహాయం చేశాడు. ఎట్లో తెలుసా? ఒకసారి చూడండి దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మోషే ఏమేమి రాశాడు, ఏమేమి చేశాడు, ఆ తర్వాత మీ స్టోరీ అంతా మీకు తెలుసు. ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. యెహోషువ సర్వ సమాజమునెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటియూ లేదు. దేవునికి స్తోత్రం. ఇలాంటి బిడ్డ, ఇలాంటి మోషే ఏం చేశాడు అంటే తల్లి చెప్పినటువంటి మాటలన్నీ గుర్తుపెట్టుకున్నాడు. ఆ తర్వాత తిరిగి ప్రభు చేత ఐగుప్తు దేశానికి పంపబడ్డాడు. 9 అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. దాదాపు 6 లక్షల మంది ఇశ్రాయేలీయులను అక్కడి నుంచి తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలీయులను తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని రాశాడు. ధర్మశాస్త్రంలో ఏంటిది అని అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏది పాపము, ఏది పాపము కానిది, ఏది పరిశుద్ధత, ఏది అపవిత్రత, వీటన్నిటిని మోషే గారు ఇశ్రాయేల్ ప్రజల కొరకు రాశారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటన్నిటిని పాటించినటువంటి భక్తులేమో, వాటన్నిటిని ఎవరైతే వారి కుటుంబాల్లో నెరవేర్చారో వారందరూ కూడా దేవుని దీవెన పొందుకోవటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆ ఆజ్ఞల అనుసారంగా ఎవరైతే జీవించలేదో వారందరూ శాపాన్ని కూడి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఈ లోకంలో దేవుని ప్రకారంగా నువ్వు జీవిస్తే సమస్తం కూడా నీ కొరకు జరపబడతాయి, అనుకూలంగా ఉంచబడతాయి. దేవునికి ఇష్టానుసారంగా లేకుండా నీ అవసరానికో లేకపోతే అప్పుడప్పుడు వచ్చేటటువంటి వాడివిగాను, అక్కర్లకో లేకపోతే కేవలం ఇదిగో ఈ అవసరం తీరిపోతే చాలని ఎవరైతే వస్తున్నారో మీ అవసరాలు ఎప్పటికీ కూడా తీర్చబడవు. ఎందుకంటే దేవుడు హృదయ రహస్యములు ఎరిగినటువంటి గొప్ప దేవుడు. నీకు ఆ మేలు జరిగిన తర్వాత నువ్వు ఎక్కడుంటావో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి ఏ రీతిగా అయితే మోషేకి నేర్పించిందో అవన్నీ చేయటం ద్వారా దేవుని ప్రత్యక్షతను చూచాడు. ఆయన జనాంగాన్ని బానిసత్వములో నుంచి నడిపించడానికి నాయకుడు అయ్యాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని రాయడానికి దేవుడు ఆయనకు కృపను దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఎలా మీరు పెంచాలనుకుంటున్నారు? ఏం నేర్పించాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయనీయద్దు అనుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏమండి, మొన్న
వార్తలు చూస్తూ ఉంటే ఒక పంతులు గారు, ఉపాధ్యాయుడు మందేసి పాటలు చెప్తున్నాడట. ఏం చేశారటండి అంటే తాగి పాటలు చెప్తున్నారు. ఆయన ఎక్కడ తాగుతారో కనిపెట్టింది ఎవరో తెలుసా? చెప్పాలి ఎవరు? పిల్లలు కనిపెట్టేశారు. మా మాస్టర్ అండి మీడియాకి చెప్తున్నారు, బాత్రూంలోకి పోయి ఈ సీసలో ఉండేది తీసుకొని కొంచెం నీళ్ళు కలుపుకొని తాగి వచ్చి మాకు పాఠాలు చెప్తాడండి, మమ్మల్ని కొడతాడండి తాగి వచ్చిన తర్వాత అని చెప్తున్నారు. ఎవరు చూశారు? వాళ్ళకేం తెలియదు అనుకుంటున్నారా? మీరు ఎక్కడ డబ్బులు దాస్తారో అర్థమవుతుందండి ఏండి? మీరేం చేస్తారో వాళ్ళకి తెలుసు, తాళం ఎక్కడ పెడతారో తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఈ మధ్య చాలామంది ఉన్నవాళ్ళ పిల్లలు పాడవుతున్నారు. ఇద్దరు ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళ పిల్లలు సరిగ్గా ఉండడం మరి లేదు. ఎందుకు అని అంటే ఇద్దరు బిజీగా ఉండటం వలన, ఇద్దరు సంపాదన మీద ఉండటం వలన వాళ్ళతో గడిపేటటువంటి సమయం లేకుండా పోతుంది. భయం చెప్పేటోడు లేడు. అరే ఆకలేస్తే అన్నం ఉంది, డబ్బులు కావాలా ఇది ఉంది, ఇంట్లో ఆడుకుంటారా ల్యాప్టాప్ కొనిస్తా, లేకపోతే ట్యాబ్ కొనిస్తా, లేకపోతే ఫోన్ వదిలిపెట్టి వెళ్తా, ఆడుకోండి, తమ్ముడిద్దరు మంచిగా ఉండండి, పని ఆమె వస్తే బట్టలు ఉతికియండి, పని ఆమె వస్తే అంట్లు తోమేయండి, ఇదే మీ పని. వాళ్ళు ఏం చేస్తారండి? ఇంట్లో ఉంటారా? ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, చెడ్డ వ్యసనాలకు బానిస అవుతున్నారు, తాగుడికి బానిస అవుతున్నారు, చెడ్డ కార్యాలకు కేంద్ర బిందువుగా పిల్లలు మారిపోతున్నారు. దయచేసి చాలా జాగ్రత్త. ఒకసారి నీ పిల్లోడు, నీ బాబు నీ చెయ్యి దాటిపోయాడంటే నువ్వు సరిచేయటం నీ వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అలవాటు పడ్డటువంటి యువత అనేక మంది ఉన్నారటండి. అదే లెక్కలు చెప్పారు నిన్న. ఏమంటే గంజాయి, మద్యం, గొడవలు, చంపుకోవటం, నరుక్కోవటం, దమ్ముంటే రారా అంటే వెళ్ళిపోవటం, ఆ విచిత్రమైనటువంటి కటింగులు, విచిత్రమైనటువంటి ప్యాంట్లు, విచిత్రమైనటువంటి వేషధారణ చూస్తేనేమో వారి తల్లిదండ్రులు ఉన్నతమైనటువంటి స్థితి, ఉద్యోగాలు చేసేటటువంటి స్థితి, కానీ పిల్లలేమో భక్తి లేనటువంటి వారుగా, భయం లేనటువంటి వారుగా, చదువుకోనటువంటి వారుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సంచరిస్తున్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు వారికి నేర్పాల్సినటువంటి భక్తి జీవితం వారికి నేర్పించట్లేదు. మోషేనట్ల కాదు, చిన్నప్పుడే 7 సంవత్సరాల్లోనే తల్లి ఎంత బాగా నూరిపోసిందో, ఎంత బాగా ట్రైన్ చేసిందో, ఎంత బాగా మరి దేవుని భయాన్ని నేర్పిందో చూడండి ఒకసారి. ఒక ఇశ్రాయేలీయులను పట్టుకుని కొడుతుంటే ఆయన కోపం ఆగలేదంటే ఎంత ప్రేమ అండి సొంత ప్రజలంటే. ఆలోచన చేయండి ఒకసారి. ఏమండి, ఒక ఇద్దరు ఇశ్రాయేలీయులు తిట్టుకుంటూ ఉంటుంటే అరే మీరు సహోదరులయ్యా ఎలాండి అని చెప్పినటువంటి వ్యక్తి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఆయన కష్టాలు ఎదురైన తల్లి మాటకు లోబడ్డాడు, నిలబడ్డాడు, దేవుని సహాయం పొందుకున్నాడు, దేవుని దర్శనాన్ని చూచాడు, 6 లక్షల మందికి నాయకుడుగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే కేవలం ఆయన తల్లి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మీ పిల్లలను కూడా ఎన్నుకున్నాడండి. అనేకులకు వెలుగుగా, అనేకులకు జ్యోతిగా. ప్రియమైనటువంటి వారలారా, మగ్గిపోతున్నటువంటి ప్రజల కోసం, నలిగిపోతున్నటువంటి ప్రజల కోసం, అనేక చెడ్డ వ్యసనాలు కలిగినటువంటి మరి యువత కోసం మీ పిల్లల్ని భక్తికరమైనటువంటి జీవితంలో మీరు వారిని పెంచాల్సినటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి చదవండి మళ్ళీ ఒకసారి 35. యెహోషువ సర్వ సమాజమును ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన ఒక్క మాట ఒక్కటి లేదు, ఒక్క మాట కూడా విడిచిపెట్టలేదట. యెహోషువ మోషే తల్లి దగ్గర ఏ రీతిగా అయితే నేర్చుకున్నాడో యెహోషువ మోషే దగ్గర అట్లే నేర్చుకున్నాడు. మోషేను చూచాడు, మోషేను గమనించాడు, మోషేను పరిశీలన చేశాడు. మోషే ఏం చెప్తాడా దాన్ని తూచే తప్పకుండా చేద్దామనే అంకిత భావం, సమర్పణ జీవితం యెహోషువ కలిగినాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఏమైతే రాసిచ్చాడో, ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే పాటిస్తున్నారో,
ఏ ఒక్క మాట కూడా ఆయన విడిచిపెట్టలేదు. 34 కూడా చదువుదాం. ఆ మాటలు ఏంటియో చెప్తారు. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి, ఆ ధర్మశాస్త్ర వాక్యమునన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును, దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుణ్ణి అనుసరించి జీవిస్తే మీరు ఈ దీవెనలన్నీ మీరు అర్హులు. ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి. దేవుని విడిచి జీవిస్తే ఈ శాపాలన్నీ కూడా మీ మీదకి వస్తాయి. ఈ చెడ్డ కార్యాలకు మీరు కేంద్ర బిందువు అవుతారు. బానిసత్వం మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. బానిసత్వంలో మీరు మగ్గిపోతారు. ఏది కావాలో మీరు తెలుసుకోండి అని చెప్పి యెహోషువ దగ్గరుండి దీవెన వచనమును శాపవచనమును చదివి వినిపించాడు. ఎవరెవరికి చూడండి కింద, స్త్రీలను, పిల్లలను, వారి మధ్య నుండి పరదేశులను వినేటట్టు చదివించాడండి. దేవునికి స్తోత్రం. ఎవరెవరున్నారు అక్కడ? స్త్రీలు, పిల్లలు, పరదేశులు, వేరే ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు, వారందరూ కూడా మోషే ధర్మశాస్త్రాన్ని, యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించవలసినటువంటి వారై ఉన్నారు. వారందరూ వినేటట్టు, ఇదిగో మీకు దీవెన కావాలా, ఈ రకంగా జీవించండి. శాపము కావాలా, దేవుని విడిచి జీవించండి, మాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు 4 వచనాలు బైబిల్ చదవమంటేనే కష్టమవుతుంది. 4 ముక్కలు ప్రార్థన చేయమంటేనే కష్టమవుతుంది. 2 వచనాలు పాట కావాలా, దీవెన మీకు కావాలా, దేవుని దీవెన మీకు ఉండాలి అని అంటే దేవుని మాట మీరు వినాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాటకు మీరు లోబడాలి. దేవుని మాట మీ జీవితంలో ప్రభావితం చేయాలి. దేవుని మాట లేకుండా మీకు దీవెన రాదు. అర్థమవుతుందండి? మీరు ప్రార్థించినంత మాత్రాన దీవెన రాదండి. చాలాసార్లు నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తున్నాడు అనుకుంటున్నారేమో. లేదు, ఆయన మాట్లాడితేనే మీకు దీవెన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? వింటున్నారమ్మా? ఏమ్మా, అందరు వినాలి ఈ మాటలు. మీరు ప్రార్థన చేసినంత మాత్రం దేవుని మీద మీ మీదకి రాదు. మీ మీదకి రావాలంటే ఆయన మాట మీరు వినాలి. సర్వ సృష్టిలో పడుతుంది. సర్వ సృష్టి ఆయన మాట వింటుంది. సర్వలోకం ఆయన మాట వింటుంది, మనిషి తప్ప. కాబట్టి ఆ దీవెన నీకు రావాలంటే ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం కానించి చదువుదాం. 5 నుంచి చదువుదాం. 5 నుంచి చదవండి అమ్మా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపవలెను. నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవ నడుచినప్పుడు, పండుకొనున్నప్పుడు, నీవు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. దేవునికి స్తోత్రం. ఈ దీవెనలన్నీ నీకు రావాలంటే నువ్వేం చేయాలండి? ఏమండి? నీ కుమారులను వాటిని అభ్యసింపాలి. ఈ మాటలన్నీ నీ కుమారులు ఏం చేయాలి? నేర్చుకోవాలి. సండే స్కూల్లో అయ్యే, వాక్యం అదే, మీటింగ్లు అవే, జరిగే క్రైస్తవ సభలన్నీ ఇవే. నీవు వినాలి, నీ పిల్లలు కూడా ఆ మాటలు వినాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ వింటున్నారు సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడాలి. ఇక్కడేమో అయ్యగారు మాట్లాడాలి, ఇంటికి వెళ్ళినాకేమో చెప్పాలి, ఇంటి యజమాని మాట్లాడాలి. మాట్లాడుతున్నారా? దేవుని మాటలు చెప్తున్నారా? అమ్మా రోజు ప్రార్థన చేయాలమ్మా అని చెప్పాలి. అమ్మా రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలమ్మా. చిన్న చిన్న మీకు తెలిసినటువంటి కథలు, బైబిల్ స్టోరీస్ ఏవైతే జరిగిన సంఘటనలు ఉన్నాయో, దావీదు గురించి కానీ, ఆదాము గురించి కానీ, యెహోషువ గురించి కానీ, మోషే గురించి కానీ,
సౌలు గురించి కానీ ఇట్లా సమూయేలు గురించి కానీ వీటన్నిటి గురించి మీరు చర్చించాలి. మీరు చర్చ చేయనిదే మార్పు వారిలో రాదు. మీరు చెప్పనిదే వారికి తెలియదు. మీరు మాట్లాడనిదే వారు గ్రహించలేరు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, అందుకని మిమ్మల్ని వాక్యం వినమంటున్నాం. ఇక్కడికి వచ్చి నాకు చదువు లేదు కదా అని మీరు అనుకో. చదువుకి వాక్యానికి సంబంధం లేదు. మిమ్మల్ని బైబిల్ చదవమంటలేదు. దేవుడు మీకు అందించినటువంటి మాటలే మిమ్మల్ని చెప్పమంటున్నాం మీ కుటుంబాల్లోకి వెళ్ళి. అందుకని ఏం చేయాలంటండి, నీ పిల్లలకు వాటిని అభ్యసింపవలెను. తర్వాత చదవండి. నీ ఇంట కూర్చున్నప్పుడు, ఎక్కడెక్కడో అంటున్నారు, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకున్నా ఏమండి, నిద్ర రాకుండా చాలాసార్లు మీరు అట్లనే ఉంటారు. చిన్నప్పుడు మా నాన్నమ్మని కథలు చెప్పమనేది. ఆమె చెప్తా ఉంటే ఊంగొడితేనే చెప్పేది ఆమె. అంటే అర్థం ఏంటిది? మెలుకుతూ ఉన్నోడే కొడతాడు. నిద్రపోయాను అనుకోండి కొట్టను కదా, ఇక నుంచి అప్పటి నుంచి ఆగిపోద్ది కథ. అర్థమవుతుందండి? పండుకున్నప్పుడు కూడా మీరు మాట్లాడట్లేదు దేవుని వాక్యాన్ని గురించి. లేచినప్పుడు వాటిని గూర్చి మీరు మాట్లాడతారా? నీవు నీ పిల్లల్ని ప్రేమించినట్లయితే బాగా వినండి, నువ్వు మంచి తల్లివైతే, నువ్వు మంచి తండ్రివైతే, నువ్వు పడుకున్నా, కూర్చున్నా, లేచినా దేవుని యొక్క మాటలు మీరు వారికి అభ్యసించే వారైతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సరిపోట్లా. దేవునికి స్తోత్రం. ఏ రకమైనటువంటి చెక్ 3 సంవత్సరాల వయసు అనుకుంటా కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నప్పుడు ఫస్ట్ అమ్మాయి చేత చేయించాం, పాప చేత చేసింది. మేము చెప్పాలి, వాళ్ళు మా తర్వాత వాళ్ళు చెప్పాలి. ఆ తర్వాత ఆయన్ని దేవుడు అని అనరా అంటే అంటలేదు. దేవుడు అని అంటే చెప్పాలి అంటున్నాడా? 3 సంవత్సరాలు అండి, అంటలేదు. చెంపలు కొట్టాం, నోటి నొక్కాం, అంటలేదు. ఇక వదిలేయండి అంటుంది అమ్మగారు. లేదు, వదలకూడదు. ఈరోజు చెప్పకపోతే ఏ రోజు చెప్పడు అని ఏం చేయాలో తెలియదు. వీపు మీద కొట్టినా, ఇంకెక్కడన్నా కొట్టినా అస్సలు దేవుడు అనేటటువంటి మాట అసలు అంటలేదు కదా. అసలు ఏమి ప్రార్థన అంటే నేను మాట్లాడు. ఇక ఏం చేసామని అంటే వీడికి లాభం లేదు. ఆమె ఆగండి లేదు వీడు చెప్పాలి, ఈరోజు ప్రార్థన చేయాలి, లేకపోతే లేదు అని చెప్పి ఆ రోజు రాత్రి కుటుంబ ప్రార్థన, చీకటి, బయటికి వెళ్ళి నువ్వు దేవుని గురించి మాట్లాడకపోతే ఎందుకు రా అని చెప్పి బయటికి తీసుకెళ్ళి తలిపేస్తా ఉంటే అప్పుడు నోరు తెరిచి ఏడుస్తున్నాడండి. నోరు తెరిచి వద్దు అంటున్నాడు. వద్దు కాదు, నువ్వు వద్దు అంటే ఏం చేయాలి? నేను చెప్పినట్టు ప్రార్థన చేయాలి. అర్థమైందా? వయసు ఎంత? 3 సంవత్సరాల లోపే. 3, 4 ఉంటాయి అంతే, అంతకంటే ఎక్కువ కాదు. మాటలు వస్తాయి, చెప్పగలరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వయసులో ఆయన అంత నిర్ణయం, కఠినమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు. ఈరోజు పెద్దోడు ఇప్పుడు ఎదిగినోడిని 18 సంవత్సరాలు రమ్మంటే వస్తాడా? ఏమండి? 7 సంవత్సరాల పిల్లోడిని రమ్మంటే వస్తాడా? చెప్పాలా? 12 సంవత్సరాల నుండి చెప్పినోడు వస్తాడా? రాయి తీసుకుందాం అంటాడు. నిన్నే చర్చ్ అంటే చాలు తనడండి, ఖచ్చితంగా తంతాడు. కాబట్టి చాలా జాగ్రత్త. అందుకని మీరు ఎల్లప్పుడూ మీకు వారు విధేయులుగా ఉండాలంటే మీరేం చేయాలండి అంటే, వారు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు దేవుని యొక్క శక్తిని, ఇదిగో నాయన ఈ ఇల్లంతా మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం రా, ఈ భూమి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, ఈ బియ్యం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప దీవెన, ఇదిగో ఇదంతా కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి. ఏవి కూడా మనవి కావు. ఇవన్నీ ఎవరి? దేవునికి స్తోత్రం. నాకు సైకిల్ అంటాడు. ఏం చేయాలా? కొందాం అని చెప్పి కొనిత్తరా? నేనున్నారా నీకు అనకండి ఈరోజు.
నువ్వేమనాలి? చెప్పాలి. ఏమనాలండి? ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. లేకపోతే బట్టలు అంటారు, ఏం చేయాలి? ప్రార్థన చేయమని చెప్పాలి. ఇంకేదో చెప్తారు, మీరేం చేయాలి? ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. అంతే కదా. నిన్న అయ్యగారు చెప్పారు, బట్టలు కొనుక్కుంటాం పండగకి అని అడిగితే తల్లిదండ్రులు ఇవ్వలేదు. ఏం చేశాడు? చంపేశాడు అండి. అట్లున్నారు, తయారవుతున్నారు. దయచేసి చాలా జాగ్రత్త. మీ పిల్లలు ఎవరి చేతుల్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారు, ఎంత చెడ్డ కార్యాలు చేస్తున్నారు గమనించాల్సినటువంటి బాధ్యత మీది. తప్పు చేసినప్పుడు మీ పిల్లల్ని ఎప్పుడు వెనకేసుకొని రాకండి. ఏమండి, చాలాసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తానండి, మా అబ్బాయి మంచోడే కానండి ఆడుతూ తిరగబట్టే పాడేయడండి. అసలు ఆడుతూ ఎందుకు తిరుగుతున్నాడు గుర్తించవాను? చెప్పొద్దాను? ఏమండి, చెప్పాలా వద్దా? ఇద్దరు కలిసి తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత ఈడిది ఎక్కువ పాత్ర ఉంటుందా, ఆడిది ఎక్కువ పాత్ర ఉంటుందా? చెప్పాలమ్మా. ఈడిది ఎక్కువ, ఆడిది ఎక్కువ? ఇద్దరు సమానమే కదా. ఈయన తక్కువ తనే ఆయన ఎక్కువ తంతే బాగుంటుందా? ఆడిని 2 దనాల, మన పిల్లోడిని 4 దనాల, 3 కాదు. ఎంత? వాడిని తిట్టాలా, ఈయన్ని తన్నాలా? అర్థమైందండి? ఇలాంటి భయం మీరు నేర్పించకపోతే, దేవుని భయం గనక వారు లేకపోతే వారు మీ మాట వినరు. దేవునికి స్తోత్రం. వారు వినాలి అని అంటే ఫస్ట్ మీరు మారాలి. అర్థమైందండి లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్ల బాగుండాలంటే తల్లి బాగుండాలా? పిల్ల బాగుండాలంటే తల్లి ఏం చేయాలి? పత్యం చేయాలి. ఏం చేయాలండి? పిల్ల బాగుండాలంటే తల్లి ఏం చేయాలండి? అన్ని తింటున్నారమ్మా, పాలొచ్చు తల్లులు తినరు కదా. ఏం తింటారు? ఏం తింటారమ్మా? పత్యం అంటే ఏంటిది? నేను అవి చెప్పట్లేదు. పత్యం అంటే ఏంటిది? మీరు మహా తెలివిగలలో నాకు తెలుసు. ఏం చేయాలండి? చెప్పకూడనివి కొన్ని ఉంటాయి, చేయకూడనివి కొన్ని ఉంటాయి, నేర్పించకూడనివి కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరేం చేయాలి? మీ పిల్లల కొరకు మీరు మానేయాలి. దేవునికి స్తోత్రం. ఆదివారం మీరు చర్చి కనుటాయి మా పంతికి దిగుతాము, బెసిక్కెత్తమాట మాట తప్పు. అర్థమవుతుందండి? అమ్మా మీరందరూ చర్చికి వెళ్ళండి, ఈ వారం మేము నీకు బట్టలు కొంటాను, మేమేం చేస్తున్నాం, పనికి వెళ్తున్నాం అని అనకండి. అట్లా అంటే రేపొద్దున వాడు అవసరాల కొరకు ఎవరిని, నేను పనికి వస్తా అంటాడు. మీరేం చేయాలని అంటే, దేవుడు ఇస్తాడు నాన్న, నువ్వు ప్రార్థనకి వెళ్ళు అని చెప్పి పంపాలి. అట్లని మీరు మానేయటం కాదు, వెళ్దాం రా అని చెప్పి తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. చివరిగా ఇంకో మాటను చూసి మనం ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలను చదువుదాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాల్యం నుండి మీరు ఏదైతే తెలుసుకున్నారో, దేవుని నమ్మటం వల్ల మీకు కలిగినటువంటి అద్భుత ఆశ్చర్య సూచక క్రియలు ఏమన్నాయో అవన్నీ మీ పిల్లలకు మీరు ఏం చేయాలి? తెలియచేయాలి, చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇదిగో ఒకప్పుడు నాన్న ఇలాంటి జరిగితే దేవుడు నా జీవితంలో ఇలాంటి కార్యము చేశాడు, ఇది ఒక అద్భుతం. ఆ రోజు మందిరంలో చెప్పడం నాకు కుదరలేదు, ఈరోజు నేను నీకు చెప్తున్నానని చెప్పి నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా నీ పిల్లలకు నువ్వేం చేయాలి? తెలియచేయాలి. దేవునికి స్తోత్రం.
చెప్పండి అంటే ఒకప్పుడు నాన్న నేను ఇది అని చెప్పి మీ గురించి గొప్పాలు డంబాలు చెప్పుకోవడం కాదు. దేవుని కార్యం ఏంటిదో నీ పిల్లలకు నువ్వేం చేయాలి, తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యం అంటుంది కదా, పిల్లలు ఇలాంటి మనస్తత్వం మీరుంటిదే మీరు పరలోక రాజ్యం చేరుకుంటారు. దయచేసి చాలా చోట్ల పిల్లల్ని ఏం చేస్తారనంటే చదువుకొని పంపిస్తున్నారు. మంచిదే, చదువుకోండి. ప్రేమను కూడా మీరు వారికి ఏం చేయండి, నేర్పించండి, తెలియచేయండి. వారితో ఉండండి, వారితో గడపండి, సమయాన్ని ఉంచుకోండి, ఇటు అటు తిప్పండి, కొనిపియండి, తినిపియండి, ఆడిపియండి, గద్దించండి, కొట్టండి, ప్రేమించండి. దేవుని భయం మీరు వారికి నేర్పించండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ పిల్లలతో రోజు మీరు గొడవ పడుతున్నారా? చెప్పాలా ఏమ్మా? నేను అడుగుతున్నటువంటి మాట, మీ పిల్లల్ని మీరు రోజు ఏదో ఒక మాట చెప్తున్నారా? అంటే హెచ్చరిక చేస్తున్నారా? తిడుతున్నారా? తిట్టట్లేదు అని అంటే నువ్వు కరెక్ట్ తండ్రివి కాదు. అర్థమవుతుందండి లేదా? నీవు నీ పిల్లలతో మాట్లాడట్లేదు, వాళ్ళని ఏం గద్దించట్లేదంటే నువ్వు అసలు ఏమీ చెప్పట్లేదని దాని అర్థం. అర్థమవుతుందండి? ప్రతిరోజు పిల్లలు నువ్వేం చేయాలి, ట్రైన్ చేయాలి, గద్దించాలి. వాళ్ళ కోపం వస్తుంది, అయినా కూడా నువ్వేం చేయాలి, గద్దించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పెద్ద పిల్లల్ని కాదు, నేను చిన్నపిల్లలు 7 సంవత్సరాల లోపల గురించి నేను చెప్తున్నాను. ప్రతిరోజు మీరు ఏం చేయాలి, ఏయ్ అంటనే ఉండాలి. అర్థమవుతుందండి? పిల్లలకు కూడా నేర్పించేది కూడా ఒక పద్ధతి ఉందండి. 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం దాకా పిల్లల్ని దేవుళ్ళలా చూడాలట. ఎట్లా చూడాలండి? దేవుళ్ళలాగా. 1 సంవత్సరం నుంచి 2వ సంవత్సరం దాకా ఎట్లా చూడాలి? రాక్షసిలాగా చూడాలట. ఎట్లా అండి? ఎట్లా? రాక్షసే. ఏమనంటే కళ్ళు మీద చేస్తే చాలు అదే ఆగిపోతారు. అవునా కదా? రాక్షసిలాగా చూడాలి. 3వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం దాకా వాళ్ళని ఎట్లా చూడాలి? హెచ్చరిక చేయాలి. ఏం చేయాలండి? ఏయ్ తెలుసుగా నా సంగతి, పట్టుకుంటే వీపు పగిలిపోద్దిరా అంటే ఆడ కంట్రోల్ అయిపోవాలి. అర్థమవుతుందండి లేదా? 5వ సంవత్సరం నుంచి 10, అప్పటికల్లా ఆడికి తెలివితేటలు వచ్చేస్తాయి. 10వ సంవత్సరం వరకు సమాజంలో ఒక తోటి వ్యక్తిగా, అంటే ఎన్ని వచ్చినాయి నీకు మార్కులు? 7 ఇంక వస్తాయిలే మన చదువుకు అంతే కదా అని అనొద్దు. చదువురా, నువ్వు చదివితే చెప్పాలి మంచిగా వస్తాయి. నీకు మార్కులు తక్కువ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు చదవట్లేదన్నానా, నువ్వు చదువు అని చెప్పాలి. 10 నుంచి 15 వరకు వాడికి అప్పటికి స్టైళ్ళు వస్తాయి. ఏం స్టైలు? ఆడిని చూసి అనేక రకాలైనటువంటి స్టైళ్ళు వస్తాయి. అప్పుడు ఎట్లా ఉండాలంటే ఒక స్నేహితుడిలా నువ్వు ఉండాలి. అరే అది బాగాలేదురా అని చెప్పాలి, ఎట్లుండాలరా అట్లుండాలరా అని చెప్పాలి. ఓకేనండి? 15 దాటిన తర్వాత నుంచి ఎట్లుండాలో తెలుసా? ఒక యువకుడిలాగా ఆయన చూడాలి, యంగ్స్టర్ లాగా మీరు ఆయన్ని చూడాలి. నీకు ఈ అవసరం నాన్న, మంచిగుండు కానీ తప్పు చేయొద్దు అని చెప్పాలి. అర్థమైందండి? ఇక 25 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి మీరు ఏం పని చెప్పకండి ఆయనకి. అర్థమైందండి? ఆయన ఎట్లా చూడాలి మీరు? బాబు ఇదిగో ఈ చిన్న సమస్య ఉందిరా, నీకు తెలుసుగా కరెంటు బిల్లు కట్టలేదు. డాడీ నేను కట్టేస్తలే అంటాడు, లేదా నువ్వు డబ్బులు నేను కడతలే అంటాడు. అవి కట్టడు, ఇటో వాడేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలని అంటే, నీకు అవసరాలు ఉంటాయి నాకు తెలుసు, కానీ ఈ పని కూడా చాలా అవసరమైంది, ఇది కూడా నీది కాబట్టి ఇది చేయి నాన్న అని చెప్పి ఇంకోసారి ఆయన్ని ప్రోత్సహించి పని చేయించాల్సినటువంటి వారై ఉన్నారు. ఆ తర్వాత 30 దాటిన తర్వాత నుంచి ఆయన్ని రా అని పిలవకండి. మీ బాబుని ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఏమనాలి? బాబు అని పిలవండి, ప్రేమించండి. ఏదైనా చేసినా నచ్చని పని చేసినా సరే మీరు ఎట్లనే ఉండండి అని చెప్పి కోడలు నాళ్ళని చేసి, అంతేగాని మీరు వెళ్ళి మధ్యలో పొలబెట్టి వాళ్ళిద్దరు తిట్టుకునేటట్టు చేయకండి. దేవునికి స్తోత్రం. ఇలా మనం వారిని పెంచాలి, పోషించాలి, గౌరవించాలి. దయచేసి మీకు అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, రేపు నేను మీ పిల్లలు మంచిగా చూడాలి అని అంటే ఈ రోజు నుంచి మీరు మంచి పునాది వారికి వేయండి, మంచిగా మాట్లాడండి, నేర్పించండి. వాడు పెళ్ళయ్యాడా నీ మాట అసలు నీతో గడపడు. ఫస్ట్ నెంబర్ 1 నీతో గడపలేరు, ఉండరు కూడా. ఒకళ్ళు మాట్లాడినా ఫోన్ వస్తుంది ఎక్కడి నుంచి,
మాట్లాడరేమమ్మా? ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నతో ఏంటి పని? టీ పెట్టే రా అంటారు, అవునా కాదా? అప్పుడు ఉండదు. అప్పుడు నీ కొడుకే, కానీ ఆయనతో నీకు గడపాలని ఉంటుంది, కానీ ఆయనకు నీతో గడపాలనేటటువంటి ఆశ ఉన్న గడపలేనటువంటి పరిస్థితి. కాబట్టి రైట్ టైంలో నువ్వు ఉన్నావు, నీ పిల్లలు ఉన్నారు, కాబట్టి దీన్ని వినియోగించుకోండి. దేవుని కొరకు మీ పిల్లల్ని వాడుకోండి. దేవుడి మాటలు దీవించుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి. పిల్లల్ని ఏ రీతిగా పెంచాలో ప్రభువా మేము నేర్చుకున్నాం. మా జీవితాల్లో మా పిల్లలు మోషే వంటి నాయకులై ఉండాలనేది మా కోరిక, మా ఉద్దేశం. ప్రభువా, నీ ప్రజలైనటువంటి వారికి ధర్మశాస్త్రాన్ని తయారు చేశారు. నీ ప్రజలైనటువంటి వారికి కట్టడ నియమించారు. తల్లి నేర్పినటువంటి బాటలు ప్రభువా ఆయన విడిచిపెట్టక ప్రభువా తుద వరకు దాన్ని కొనసాగించారు. యెహోషువ కూడా అలాంటి జీవితం వారు కలిగి ఉన్నారు. ఆయన అంటారు కదా, మీరు ఎవరిని సేవిస్తారో ఏమో, కానీ నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవానే సేవిస్తామని ప్రభువా తల్లిదండ్రులు నేర్పినటువంటి బాటలో మోషే, యెహోషువలు కొనసాగారు. మా జీవితాల్లో అలాంటి కృపను మీరే మాకు దయచేసి కాపాడమని. ఇన్నాళ్ళు మేము పిల్లలతో సమయాన్ని గడపకపోతే, ఇన్నాళ్ళు సమయాన్ని మేము వారికి వెచ్చించకపోతే, ఇక నుంచి ప్రభువా నీ కొరకు మేము వెచ్చించే భాగ్యాన్ని దయచేయండి. నీ పిల్లలు ప్రభువా, మీరు ఇచ్చినటువంటి మా పిల్లలు ప్రభువా నీ మహిమ కొరకు మేము వారిని పెంచులాగున మీరే మమ్మల్ని తీర్చిదిద్ది కాపాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.